సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అల్లాహ్ని ఆరాధిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా రహ్మాన్ 5-6 ఆయతులు తెలియజేస్తున్నాడు. అషంసు వల్ ఖమరు బిహుస్బాన్ వన్ నజ్ము వశ్షజరు యస్జుదాన్. సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అల్లాహ్ ముందు సజ్దా చేస్తున్నాయి. ఏ విగ్రహం ముందర చేయటం లేదు, ఏ చిత్రపటం ముందర చేయడం లేదు, ఏ సమాధి ముందర చేయటం లేదు, ఏ ప్రతిమ ముందర ఇవి చెయ్యవు. ఒక్క అల్లాహ్కు మాత్రమే సజ్దా చేస్తున్నాయి. ఏవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు. సూర్య రాద్ 13 ఆయతులో వయుసబ్బిహు రఅదు బిహమ్ది, మరియు ఉరుము ఏదైతే ఉందో ఆ ఉరుము కూడా అల్లాహ్నే స్తుతిస్తుంది. వల్ మలాయికతు మిన్ ఖీఫతిహి, మరియు దైవ దూతలు కూడా అల్లాహ్ యొక్క భయంతో ఆయన్నే స్తుతిస్తున్నారు. యుసబ్బిహు లహు మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, ఈ భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులు కూడా అల్లాహ్నే ఆరాధిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఒక పక్షి ఒక విగ్రహం ముందర సజ్దా చేయడం? మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? మరి అదే గనక దేవుడు అయితే ఎందుకు సజ్దా చేయదు? ఆలోచించండి. ఏ జంతువు అయినా సరే ఒక చిత్రపటం దగ్గర వంగటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆలోచించండి. ఏ వస్తువైనా సరే, ఏ జీవైనా సరే, అది పక్షి కానీ, జంతువు కానీ, ఏదైనా సరే, ఒక సమాధి వద్ద కానీ, విగ్రహం వద్ద కానీ, చిత్రపటం వద్ద కానీ, బహుదైవాల వద్ద ఎక్కడైనా సరే తల వంచటం మీరు చూసారా? అవి తల వంచవు. తల వంచేది ఒక్క అల్లాహ్కు మాత్రమే. కానీ మనిషి ఎక్కడ పడితే అక్కడ మట్టితో చేసిన దాని ముందర మొక్కుతున్నాడు. కాటేసి పాము ముందర, గడ్డి మేసి జంతువు ముందర, చచ్చిపోయిన శవం ముందర, ప్రతిదాని ముందర తల వంచుతున్నాడు. కావున ప్రతి ముస్లింకు కూడా లా ఇలాహా ఇల్లల్లా యొక్క జ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ జ్ఞానం లేకపోతే గనక ప్రతి ముస్లిము పరలోకంలో అల్లాహ్ వద్ద ఘోరంగా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. సోదరులారా, సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క కాలంలో, సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క ఆధ్వర్యంలో జిన్నాతులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండేవి. హుదుహుదు పక్షి, వడ్రంగి పిట్ట అంటారు కదా, ఆ వడ్రంగి పిట్ట కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని సులేమాన్ అలైహిస్సలాం వారు ఆగ్రహం చెందారు. కానీ కొంతసేపటికి వడ్రంగి పిట్ట వచ్చింది. వచ్చిన తర్వాత, రాజా, నేను సభ అనేటువంటి ఒక జాతిని చూశాను. ఆ జాతి ప్రజలను ఒక రాణి పరిపాలిస్తుంది. ఆ రాణి, ఆ ప్రజలు సూర్యుని దేవుడిగా చేసుకొని మొక్కుతున్నారు. మీరు వెళ్ళి వారికి తౌహీద్ సందేశం ఇవ్వండి, అల్లాహే నిజ దేవుడని వాళ్ళకి చెప్పండి అని హుదుహుదు పక్షి చెప్పింది సులేమాన్ అలైహిస్సలాం వారికి. చూసారా? ఈ సృష్టిలో ఒక పక్షి అల్లాహ్ను వదిలిపెట్టి సూర్యుని దేవుడిగా మొక్కుతుంటే సహించలేకపోయింది, తట్టుకోలేకపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? పక్షులకు తెలుసు అల్లాహ్ దేవుడని. అర్థమైందా? మనుషులు సూర్యుడిని మొక్కుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. మరియు అదేవిధంగా ప్రవక్త దావూద్ అలైహిస్సలాం వారు కీర్తనలు పాడేవారు, అంటే అల్లాహ్ను స్మరించేవారు. ఆయన స్మరించేటప్పుడు పర్వతాలు, పక్షులు కూడా ఆయనతో పాటు జిక్ర్ చేసేవి. అంటే పర్వతాలు మరియు పక్షులు ఇవి కూడా అల్లాహ్ను స్మరించేవి. పర్వతాలకు తెలుసు దేవుడు సృష్టికర్త అల్లాహ్ అని, పక్షులకు తెలుసు దేవుడు అల్లాహ్ అని. అందుకోసమే ఏ పక్షి కానీ, ఏ పర్వతం కానీ, ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏ ప్రాణి కూడా, ఏ వస్తువు కూడా అల్లాహ్ను తప్ప ఇంకెవరిని దేవునిగా భావించదు సోదరులారా. కానీ మనిషి ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ముక్కోటి దేవుళ్ళు అంటాడు, ఒకరినా ఇద్దరినా లెక్కలేనంత మందిని దేవుళ్ళుగా తయారు చేసుకున్నాడు. కావున సృష్టికర్తను గ్రహించండి. మీరు తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళందరూ కూడా మీ చేత తయారు చేయబడినవి. మీరు చేయకుండా ఉంటే ఏది రాదు. మీరు చేశారు కాబట్టి అవన్నీ వచ్చాయి.